నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదృష్ట దురదృష్టాలు. పూర్వకాలంలో నాస్తికుడైన ఒక రాజు ఉండేవాడు. అతడు స్వశక్తినే తప్ప ఇంకే శక్తిని నమ్మేవాడు కాదు. అతడి నమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ పరిపాలన చక్కగా ఉండడం చేత ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉండేవారు. రాజు ఏడాదిలో ఒక నెలపాటు మారువేషంలో ఒంటరిగా రాజ్యమంతా తిరుగుతూ ప్రజలకు తన పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నది, వారి కష్టసుఖాలు ఏమిటన్నది గమనిస్తూ ఉండేవాడు. ఒకసారి రాజు తన అలవాటు ప్రకారం మారువేషంలో ఒక పొలం పక్కగా పోతూ దాహం వేసి గుర్రం దిగి సమీపాన ఉన్న ఒక బావి దగ్గర దాహం తీర్చుకుని తీరుబాటుగా చుట్టూరా కలియజూశాడు. అలా చూడటంతో బావికి కాస్త ఎగువన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద విచారంగా కూర్చుని ఉన్న ఒక పేదవాడు అతడి కంటబడ్డాడు. రాజు వెంటనే పేదవాడి దగ్గరకు పోయి, "ఏం పెద్దయ్యా, అలా కూర్చున్నావేం? ఏమిటి బాధ?" అంటూ పలకరించి తను పక్కనే చతికిలబడ్డాడు. పేదవాడు విచారంగా, "ఏమని చెప్పేది బాబూ, ఊహ వచ్చిన దగ్గర్నుంచి కష్టాలే కాని సుఖం అన్నది ఎరుగను కదా" అన్నాడు. "ఏ, బతుకు తెరువుకు ఎక్కడా పని దొరకడం లేదా ఏం?" అంటూ రాజు ఆరా తీశాడు. "వేరెక్కడో పనెందుకు బాబూ, అదిగో ఆ కనబడే 3 తాడి చెట్ల దాకా ఉన్న పొలమంతా నాదే. ఆ దయామయుడి కటాక్షమే లేకుండా పోయింది, అంతే" అంటూ భగవంతుణ్ణి తలచుకుని చేతులెత్తి దండం పెట్టాడు పేదవాడు. రాజుకు వెంటనే పేదవాడి మీద సర్రున కోపం వచ్చింది. అయినా మూర్ఖుడు అనుకుని తన కోపాన్ని అదుపు చేసుకుంటూ, "ఒళ్ళొంచి పనిచేస్తే సుఖపడటానికి జానెడు పొలం చెక్క చాలునే" అన్నాడు. పేదవాడు ఆ మాటకు నొచ్చుకుని, "బద్ధకమన్నది ఏ కోశాన ఎరగను బాబూ. గత 3 ఏళ్ల బట్టి ఏం జరుగుతున్నదో వింటే మీకే తెలుస్తుంది, వినండి" అని మొదటేడు వరి వేశాను. విరగ పండింది. ఈ ఏడు నా అదృష్టం బాగుందిలే అనుకుని పంటంతా బస్తాలకెత్తి ఇల్లు చేర్చాను. ఇల్లంటే లంకంత కొంపనుకునేరు. రెల్లుగడ్డి కప్పిన మట్టి గోడల ఇల్లు మాది. సరే, పంట బాగా పండింది కదా అన్న ఆనందంలో గారెలు చెయ్యమని నా పెళ్ళానికి చెప్పి నేను శెట్టి దగ్గరకు బయలుదేరాను. తరువాత తిరిగొచ్చి చూస్తే మా ఇల్లంతా అంతెత్తున ఉన్న మంటల మధ్య తగలబడిపోతున్నది. జరిగినదేమంటే, పొయ్యి మీద నూనె మూకుడు పెట్టి నా పెళ్ళాం ఎందుకో యువతలకు వచ్చిందట. ఈలోగా అప్పటికే కాట్లాడుకుంటున్న నా కొడుకుల్లో ఒకడు పొయ్యిలోంచి మండుతున్న కట్టె తీసి, "వాత పెడతా జాగ్రత్త" అంటూ రెండో వాణ్ణి బెదిరించాడు. ఆ సరికి గుమ్మంలోకి వచ్చిన నా పెళ్ళాం అది చూసి, "బుద్ధిలేనివాడా, నిప్పుతో ఆటలేమిట్రా" అంటూ కేకలేస్తూ వాడి మీదకి పోబోయింది. దాంతో బెదిరివాడు ఆ కట్టెను కాస్త చూరు మీదకి విసిరేశాడు. జరిగిందేమిటో నా పెళ్ళాం గ్రహించేసరికి రెల్లుగడ్డి భగ్గున అంటుకున్నది. నా పెళ్ళాం పిల్లలు కేకలు పెడుతూ బయటకు పరిగెత్తుకుపోయి నలుగురిని చేర్చేవేళకే మంటలు అంతెత్తున లేచాయి. ఆసరికే నేను అక్కడికి చేరుకున్నాను. నలుగురం కలిసి ప్రాణాలకు తెగిస్తే 5 బస్తాల ధాన్యం మటుకు దక్కింది. దురదృష్టం కొద్దీ ఏర్పడిన ఆ మంటలలో మిగతా తిండి గింజలతో పాటు మాకున్న కొద్దో గొప్పో కూడా నాశనమైపోయింది అంటూ క్షణం ఆగాడు. ఆసక్తిగా వింటున్న రాజు, "దీనికంతకు కారణం నీ పెళ్ళాం అజాగ్రత్తే. ఆకతాయి పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వదిలి క్షణమైనా బయటకు వెళ్లడం ఎంతైనా ప్రమాదం. పిల్లలకు ఒద్దిక మప్పకపోవడం కూడా ఒక తప్పే. సరే, తరువాత" అంటూ ప్రశ్నించాడు. పేదవాడు రాజు మాటలకు అనుమానంగా చూసి తిరిగి ప్రారంభించాడు. మరుసటేడు మళ్లీ వరివేసి గట్లమ్మట పిల్లి పెసర కూడా వేసి ఇంటిల్లి పాదిమి ఒళ్ళెరక్కుండా కష్టపడ్డాం. ఆ ఏడు కూడా పంట విరగ పండింది. క్రిందటేడులా జరగకుండా ఉండాలని నా పెళ్ళాం పోలేరమ్మకు మొక్కులు మొక్కింది.
ఎందుకైనా మంచిదని వడ్ల బస్తాలను కొన్నాళ్లపాటు దాచుకుంటానని శెట్టిగారినడిగి వాళ్ల గాదెనొకదాన్ని సిద్ధం చేసుకున్నాను. అందరం కోతలు కోశాం. పంట నూర్పిళ్లు ప్రారంభమయ్యాయి. చిన్నా చితక పంటగలవాళ్లు తొందరగా నూర్పిడి చేసి బస్తాలకెత్తారు. మాది కాస్త ఎక్కువ ఉండటంతో ఒకరోజు ఆలస్యమైంది. తొలి విడతగా 5 బస్తాల ధాన్యం నూర్పిడి చేసి శెట్టిగారి గాదెలో భద్రపరిచాను. తెల్లవారి మిగతా ధాన్యం పని చూద్దామనుకుంటుండగా రాత్రికి రాత్రి కుండపోతగా వాన ప్రారంభమైంది. ఆ వానల్లా ఏకధాటిగా 3 రాత్రులు 3 పగళ్ళు పడింది. నాతో బాటు ఇంకా చాలామంది నష్టపోయారు అంటూ మళ్ళీ ఆగాడు. బావుంది. మొదట అగ్నిదేవుడు స్వాహా చేస్తే తరువాత వరుణదేవుడు భోంచేశాడన్నమాట. ఇదే నీ తప్పేనంటాను. సాధారణంగా పంట నూర్పిళ్ల సమయంలో చెదురుమదురుగా వర్షం పడుతూనే ఉంటుంది. తొలి ఏడు దెబ్బతిన్నవాడివి కూడా కదా, కాస్త తొందరగా పని ముగించొద్దు. నలుగురు కూలివాళ్లనైనా పెట్టి త్వరపడి ఉండాల్సింది అన్నాడు రాజు. ఆ మాటలు వింటూనే పేదవాడు చప్పున చేతులు జోడించి రాజుకు నమస్కరిస్తూ, మహాప్రభో, తమరు మారువేషంలో ఉన్న మహారాజులు కారు కదా అంటూ ప్రశ్నించాడు. రాజు ఆశ్చర్యంగా, నీకా అనుమానం ఎందుకొచ్చింది అన్నాడు. నా కథ విన్నవాడెవడైనా సరే, అయ్యో నీది ఎంత దురదృష్టమయ్యా అనో, ఏం చేస్తాం, నీ మొహాన అలా రాసిపెట్టి ఉన్నది అంతే అనో అంటాడు. కానీ రెండుసార్లు తమరు మా దురదృష్టాన్ని కాక మా తప్పుల్నే ఎత్తి చూపించారు. తమరు మా ఏలిన వారేమో అని అనుమానించడానికి ఇంతకంటే రుజువేం కావాలి అన్నాడు పేదవాడు. రాజు వాడి వైపు కాస్త మెచ్చుకోలుగా చూసి, పర్వాలేదు, నీ బుర్రకు కాస్తంత తార్కిక జ్ఞానం కూడా ఉన్నది. నేనెవరైతేనేం కాని మూడోసారి కూడా ఏమైందో ముందు చెప్పు అన్నాడు. పేదవాడు కాస్త నిర్లిప్తంగా రాజువైపు చూసి, మూడోసారి నా దురదృష్టమే నన్ను భోంచేసింది స్వామి. మొదటి సంవత్సరం ఇల్లు తిరిగి కట్టుకోవడానికి, రెండో సంవత్సరం ఇల్లు గడవడానికి శెట్టిగారి దగ్గర అప్పులు చేశాను. మూడో సంవత్సరం అంటే నిరుడు, పంట కూడా ఒక మాదిరిగానే దిగుబడి వచ్చింది. కోతల సమయానికి నాకు అప్పిచ్చిన ధర్మాత్ముణ్ణి కాస్త ఆ యమధర్మరాజు పిలుచుకుపోయాడు. ఇక ఆయన కొడుకు సాక్షాత్తు యమధర్మరాజే. నూర్పిళ్లు జరుగుతుండగా వచ్చి, మొత్తం బాకీకిగాను వడ్లు కొలుస్తావా లేదా అని కూర్చున్నాడు. కాస్త కాస్తగా తీరుస్తాను మహాప్రభో అని నేనెంత మొత్తుకుంటున్నా వెనక, మాకు బొటాబొటిగా తిండి గింజలు వదిలి మిగతాదంతా కొలుచుకుపోయాడు. అయినా నా బాకీ మొత్తం చెల్లుబాటు కాలేదట. అంచేత నా పొలాన్ని కూడా ఆ మహానుభావుడే స్వాధీనం చేసుకుని నన్నే కమతం చేసి తిండి గింజలు మాత్రం కొలుచుకోమని దయతరిచాడు. ఈ ఏడంతా రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడ్డాను. అదిగో ఆ పైరు చూడండి, ఎంత పచ్చగా కళకళ్లాడుతున్నదో. కోతల సమయానికి శెట్టి కొడుకు గద్దల్లే వచ్చి వాలి నా కష్టఫలాన్నంతటినీ ముక్కున కరుచుకుని నా నోట ఎంత దుమ్ము కొట్టిపోతాడు. పోని గ్రామాధికారికి ఫిర్యాదు చేద్దామా అంటే ఆయన ఈ శెట్టి కొడుక్కి సాక్షాత్తు పిల్లనిచ్చిన మామ. ఇక నా గోడు చెప్పుకోవడానికి ఆ సర్వేశ్వరుడు తప్ప ఇంకెవరున్నారో మీరే చెప్పండి అంటూ పెద్దగా నిట్టూర్చాడు. పేదవాడి మాటలకు రాజు కోపం తెచ్చుకుని, మూర్ఖుడా, అన్యాయం జరిగినప్పుడు చెయ్యవలసిందేదో చెయ్యకుండా సర్వేశ్వరుడా దయామయుడా అంటూ పిచ్చి కేకలు పెడుతూ కూర్చోబట్టే నీ బతుకిలా అధ్వాన్నమయ్యింది. గ్రామాధికారి కాకుంటే మండలాధికారి లేడా? మండలాధికారి కూడా చేతగాని వాజమ్మే అయిన పక్షంలో సాక్షాత్తు ఈ దేశాన్నేలే రాజులేడా? ఎవరో ఒకరికి ఫిర్యాదు చేసి న్యాయం జరిపించుకోవాలి కానీ ఇలా అరుపు కేకలు పెట్టి ఏం లాభం అన్నాడు. ఆ మాటలు విని వినగానే పేదవాడు మళ్లీ చేతులెత్తి రాజుకు నమస్కరిస్తూ, మహాప్రభో, తమరు సాక్షాత్తు మా రాజుగారే, సందేహం లేదు. ఇక నా సంగతంటారా, నన్ను ఆ దురదృష్ట దేవత పట్టి పీడిస్తున్నది. అదృష్టవంతుణ్ణి చెడిపేవాడు లేడు, దురదృష్టవంతుణ్ణి బాగు చెయ్యగలిగేవాడు లేడన్నది నా గట్టి నమ్మకం. అందుకే నేను ఎక్కడికి పోకుండా ఆ దేవాధిదేవుణ్ణే నమ్ముకున్నాను అన్నాడు. తను రాజని గ్రహించి కూడా పేదవాడు తన ధోరణిని విడిచిపెట్టకపోవడం చూసి
రాజుకు మరింత కోపం వచ్చింది. అతడు వ్యంగ్యంగా, అయితే మరింకేం, పొలంలో ఈ పాటి కష్టం కూడా చేయడం దేనికి? ఇంట్లో మునగ తీసుకుని పడుకుంటే మాత్రం నీ దేవుడు నీకు అన్ని ఏర్పాట్లు చెయ్యకపోతాడా? నీ అదృష్టం నిన్ను అందలం ఎక్కించకపోతుందా? అన్నాడు. రాజుకు బాగా కోపం వచ్చిందని గ్రహించి కూడా పేదవాడు ఏ మాత్రం జంకక గాలిలో దీపం పెట్టి, దేవుడా నీదే భారం అనే మెట్ట వేదాంతాన్ని నేను చెప్పడం లేదు ప్రభో. మన ధర్మంగా మనం దీపం చుట్టూ రక్షణగా చేతులు పెట్టాలి. ఆ పైన భగవంతుడి దయ. అదృష్టం బాగుందా దీపం నిలుస్తుంది, లేదా లేదు. కోటికి గతిలేని నాకైనా అదే సూత్రం, మహారాజులైన మీకైనా అదే సూత్రం అన్నాడు. ఇక కోపం అణుచుకోవడం అసలు ఏ మాత్రం సాధ్యం కాలేదు రాజుకు. అతడు మండిపడుతూ, దౌర్భాగ్యుడా, ఇప్పుడు నేను మీ శెట్టి కొడుకును మందలించి నీ పొలం నీకు తిరిగి ఇప్పిస్తే కూడా నువ్వా దేవుణ్ణే కీర్తిస్తావు కాబోలు అన్నాడు. పేదవాడు వినయంగా, పొరపాటు మహాప్రభో, మిమ్మల్ని ఆ సర్వేశ్వరుణ్ణి కూడా కీర్తిస్తాను. మంచివాళ్ళు ఈ లోకంలో ఆ భగవంతుడి దూతలు. నా బోటి దురదృష్టవంతుల్ని ఆదుకోమని ఆ దేవుడు మీలాంటి మంచి మనసున్న వాళ్లను పంపిస్తాడు. అంచేత ఇద్దరికీ నేను సర్వదా కృతజ్ఞుణ్ణి అన్నాడు. రాజుకు అక్కడికక్కడే ఆ పేదవాణ్ణి నిలువున కొరత వేయించాలనిపించింది. అతి కష్టం మీద అతడు తన ఆవేశాన్ని అణచుకుంటూ, సరే, ఇంతకు నువ్వనేదేమిటి? అదృష్టవంతుణ్ణి చెడిపేవాడు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడని, ఉంటే గింటే ఆ దేవుడొక్కడేనని, అంతేకదా అని ప్రశ్నించాడు. పేదవాడు నమ్రతగా, నా నమ్మకం అదే ప్రభో. రాకాసిదీవిలో నన్ను తీసుకువెళ్ళి పారేసినా సరే నాకు అదృష్టం పట్టవచ్చు. నన్ను మీ సరసన కూర్చోబెట్టుకుని రాజధానికి తీసుకువెళ్ళినా నా దురదృష్టం నన్ను వదలకపోవచ్చు అన్నాడు. మూర్ఖుడైన ఆ పేదవాడికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్న రాజుకు పేదవాడి మాటలు వినగానే ఒక ఆలోచన వచ్చింది. అతడు ఆనందంతో చిన్నగా చప్పట్లు చెరిచి, ఒరే మూర్ఖుడా, నువ్వు చెప్పినట్టే నేను నిన్ను రాకాసిదీవికి పంపబోతున్నాను. 6 నెలలకు సరిపడే ఆహార పదార్థాలు కూడా ఇస్తాను. 6 నెలల పాటు ఒంటరిగా రాకాసిదీవిలో బతుకుతూ అదృష్టం కోసం నీ దయామయుణ్ణి ప్రార్థించు. లే, తక్షణం బయలుదేరు నాతో అంటూ లేచాడు. రాజు మాటలకు పేదవాడు క్షణకాలం నిర్ఘాంతపోయాడు. ఆ దేశానికి ఉత్తరపు ఎల్లగా ఉత్తుంగ తరంగాలతో ఘోషించే సముద్రం ఉంది. ఆ సముద్ర తీరం నిత్యం వచ్చే పోయే వ్యాపార నౌకలతో ఎంతో సందడిగా ఉంటుంది. సముద్ర వ్యాపారం చేసే వర్తకులు కూడా ఆ దేశంలో చాలామంది ఉన్నారు. వారి పుణ్యమా అని సముద్ర మధ్యంలో ఉన్న రాకాసిదీవి గురించి దేశంలో పసిపిల్లలు మొదలు వృద్ధుల దాకా అందరికీ తెలిసింది. సముద్ర మధ్య భాగంలోంచి పయనిస్తున్న నౌకలలోని నావికులకు ఆ ప్రాంతాల పచ్చటి చెట్లతో కళకళ్లాడుతూ ఎంతో రమణీయంగా ఉండే దీవి కనిపిస్తుంది. చాలా కాలం క్రితం, అంటే ఆ దీవి గురించి తెలియని రోజుల్లో వ్యాపారస్తులు అక్కడే ఆగేవారు. అలా ఆగిన వాళ్లలో 2-3 తప్పించుకుని తిరిగి నౌక చేరడం దాదాపు అసంభవమయ్యేది. మిగిలిన వాళ్లంతా ఆ దీవిలో ఉన్న ఒక వింత రాక్షసుడికి ఆహారమైపోయేవారు. ఆ రాక్షసుడు దాదాపు తాటి చెట్టంత పొడవు ఉంటాడని, 5-6 అడుగుల పొడవున్న చేతులు చాపి ఒకేసారి 4-5 మనుషులను పట్టుకుంటాడని చెప్పుకునేవారు. వాడి నుంచి తప్పించుకుని తిరిగి స్వదేశం చేరిన వాళ్ళందరూ మిగతా వ్యాపారుల క్షేమం కోరి ఆ రాక్షసుడి గురించి బహుళ ప్రచారం చేశారు. ఆ కారణంగా అది రాకాసిదీవి అయింది. గత ఎన్నో సంవత్సరాలుగా ఆ దీవి మీద కాలు మోపుదామని అనుకున్నవాడు లేడు. ఇప్పుడు ఆ దీవికే రాజు తనను పంపదలుచుకున్నాడని వినగానే పేదవాడికి ఒళ్ళు చల్లబడింది. వాడు వణుకుతున్న స్వరంతో, మహాప్రభో, ఏదో మాట వరుసకు నోరు జారిన పాపానికి నా మీద పిసరంతైనా కనికరం లేకుండా అంతటి శిక్ష విధించడం తమకు తగునా అన్నాడు. పేదవాడి భయం రాజుకు ఆనందాన్ని కలిగించింది. అతడు నవ్వుతూ, ఈ శిక్ష నుంచి తప్పించుకోవడం నీ చేతుల్లో ఉన్న పనే.
నువ్వు ఇంతదాకా మాట్లాడిన మాటలన్నీ శుద్ధ తప్పులని ఒప్పుకుంటివా? ఈ క్షణానే నీ పొలం నీదవుతుంది. నీకంటూ అసలు బాకీలే ఏమీ ఉండకపోగా మరికొంత పొలము, డబ్బు, బంగారము కూడా దొరుకుతాయి అన్నాడు. పేదవాడు క్షణకాలం ఆలోచించాడు. అతడికి తను నమ్ముకున్న దైవం గుర్తొచ్చాడు. పుట్టిన దగ్గర నుంచి పెద్దలు నూరిపోయ్యగా పొయ్యగా తన రక్తంలో జీర్ణించుకుపోయిన నమ్మకాలు, విశ్వాసాలు గుర్తొచ్చాయి. వాటినన్నిటినీ గాలికి వదిలేసి బాగుపడటం కంటే నీచమైనది మరేదీ ఉండదనిపించింది. తక్షణం వాడు దృఢంగా, ప్రభో, నాకు రాకాసి దీవిలో చావాలనే రాసిపెట్టి ఉంటే దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. మీ మాట ప్రకారమే నన్నక్కడికి పంపించేయండి. ఆ పైన ఆ భగవంతుడే ఉన్నాడు. నా భార్యా బిడ్డల జీవితాలంటారా మీ దయ వాళ్ళ ప్రాప్తం అంటూ చేతులెత్తి రాజుకు నమస్కరించాడు. ఆ మాటలు వినగానే అంతవరకు రాజు మనసులో ఏ మూలో పేదవాడి పట్ల ఉన్న కాస్తో కూస్తో జాలి కూడా ఎగిరిపోయి రాజుకు పంతం హెచ్చింది. అతడు తక్షణం పేదవాడి ద్వారానే గ్రామాధికారికి కబురు పంపి పేదవాడి కుటుంబం మొత్తాన్ని తనతో పాటు రాజధానికి తీసుకుపోయేందుకు కావలసిన ఏర్పాట్లు చేయించాడు. అసలు సంగతి ఎవరికీ తెలియనందున అందరూ పేదవాడికి అదృష్టం కలిసి వచ్చిందని ఈర్ష్యపడ్డారు. రాజధాని చేరుతూనే రాజు పేదవాడి భార్యాబిడ్డలకు వసతి ఏర్పాట్లన్నీ చేసి పేదవాడి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు కూడా రహస్యంగా చేశాడు. రాజు నిర్ణయించిన రోజున ఒక చిన్న నౌకలో సరంగు, నలుగురు భటులు మాత్రం పేదవాణ్ణి తీసుకుని ప్రయాణమయ్యారు. బయలుదేరే ముందు రాజు పేదవాడితో సరిగ్గా 6 నెలల తరువాత ఇదే రోజున ఇదే నౌకను ఈ భటులను మళ్ళీ పంపిస్తాను. అప్పటి వరకు నువ్వు బతికి ఉన్న పక్షంలో సరిగ్గా ఆనాటికి తీరానికి వచ్చి నిలబడు. వీళ్ళు ఖచ్చితంగా 3 గంటల పాటు మాత్రమే అక్కడ నీకోసం చూస్తారు అని చెప్పాడు. పేదవాడు అంగీకారంగా తల ఊపి మనసులోనే దైవధ్యానం చేసుకుంటూ నౌక ఎక్కి కూర్చున్నాడు. సరంగు నౌకను వేగంగా నడిపి చేరవలసిన దానికి చాలా ముందుగానే రాకాసిదీవి చేర్చాడు. వెంటనే భటులు తాళ్ల నిచ్చెనను కిందకి దింపి పేదవాణ్ణి త్వరగా దిగిపోవలసిందిగా కంగారు పెట్టారు. పేదవాడు రాకాసిదేవి మీద కాలు మోపడం తడవుగా ఆహార పదార్థాలున్న మూటలను, ఇతర సామాగ్రిని భూమి మీదకి విసిరేసినట్టుగా పడవేశారు. ఆ పని పూర్తయిన మరుక్షణం నౌక తిరిగి ప్రవాహంలోకి చొచ్చుకుపోవడం ప్రారంభించి చూస్తూ ఉండగానే నిమిషాల్లో కనుమరుగైంది. చుట్టూరా అనంతమైన సముద్రం, మధ్యలో భూమి. ఆ భూమి మీద పేదవాడు ఒంటరిగా మిగిలాడు. ఒక్కసారిగా దారుణమైన ఒంటరితనం చుట్టుముట్టగానే పేదవాడికి భరించలేని దుఃఖం వచ్చింది. వాడు ఉన్న చోటనే నేల మీద చతికిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ, భగవంతుడా, నాకు ఎలాంటి దిక్కుమాలిన బతుకు రాసిపెట్టావయ్యా? ఈ ఒంటరితనాన్ని, బెంగను భరిస్తూ బతికే కంటే చావడమే మంచిది. నన్ను తొందరగా చంపేయి. ఆ రాక్షసుడి సడి వినగానే నా గుండె ఆగిపోయేలా చేసి కనీసం సుఖమైన చావునైనా ప్రసాదించు అనుకున్నాడు. భయంతో, బెంగతో వాడికి ఆకలి చచ్చిపోయింది. ఎటూ చచ్చేవాడికి తిండి కూడా ఎందుకు దండగా అనుకునేవాడు ఆహార పదార్థాలకేసి కన్నెత్తి అయినా చూడక ఓపిక ఉన్నంతవరకు ఏడ్చి ఆఖరికి అక్కడే సొమ్మసిల్లినట్టు పడుక్కుని నిద్రపోయాడు. మళ్ళీ మెలకువ వచ్చేసరికి సూర్యకిరణాలు వాడి మీద పడుతున్నాయి. ఆ లేత వెలుతురులో తనను తాను చూసుకునేసరికి తను ఇంకా బతికే ఉన్నందుకు ఎక్కడలేని ఆనందము కలిగింది. రాక్షసులు మనుషుల వాసన పసిగట్టి వస్తారంటారు కదా, తను వచ్చి ఎంతసేపైనా రాక్షసుడింకా రాలేదేమో అన్న ఆశ్చర్యం కూడా కలిగింది వాడికి. ఎందుకైనా మంచిదని పేదవాడు ఆ రోజంతా తనున్న చోటు నుంచి కదలక ఆకలి వేసినప్పుడల్లా బుట్టలోని పళ్ళు, మిఠాయిలు తిని రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు. 3వ నాటి ఉదయానికి కూడా తను సజీవంగానే ఉండేసరికి పేదవాడిలో ఉత్సాహము, ధైర్యము పుట్టుకొచ్చాయి. వాడు మొండి ధైర్యంతో
నెమ్మదిగా దీవి లోపలికి నడక సాగించాడు. సాయంత్రం దాకా తోచిన దారి వెంట నడుస్తూ తిరిగినా వాడికి రాక్షసుడి జాడ కానరాలేదు. చీకటి పడే వేళకు ఫలవృక్షాలు దట్టంగా ఉన్న ఒక ప్రదేశాన్ని చేరుకుని భయం భయంగానే అక్కడ పడుకుని నిద్రపోయాడు. 4వ నాటి ఉదయం లేచి తిరిగి నడక సాగించిన పేదవాడు మధ్యాహ్నమయ్యేసరికి దాదాపుగా దీవి మధ్య భాగాన్ని చేరుకుని అక్కడ కనిపించిన దృశ్యం చూసి స్తంభించిపోయాడు. విశాలంగా ఉన్న ఒక సమతల ప్రదేశంలో అతి పొడవైన అస్థిపంజరం ఒకటి పడి ఉన్నది. దాని ఆకార విశేషాలు గమనించిన పేదవాడు అది రాకాసి దీవికి చెందిన వింత రాక్షసుడిదేనని నిశ్చయించుకుని ఆనంద బాష్పాలు రాలుస్తూ చేతులెత్తి భగవంతుడికి అంజలి ఘటించాడు. వింత రాక్షసుడు మరణించాడని, ఇక ఆ దీవిలో ప్రమాదం ఏదీ లేదని అనుకునేసరికి పేదవాడికి ఎక్కడలేని ధైర్యము వచ్చింది. వాడు ఉత్సాహంగా కనిపించిన ఫలవృక్షాల పళ్ళు కోసుకుని తింటూ ముందుకు సాగాడు. 5వ నాటి మధ్యాహ్నానికి పేదవాడికి మరొక వింత కనిపించింది. ఒకానొక మహావృక్షం కింద నేల మీద లెక్కకు మించిన వజ్ర వైఢూర్యాలు, మేలుజాతి రత్నాలు, ముత్యాలు, అనేకమైన బంగారు నగలు కుప్పపోసి ఉన్నాయి. అంత పెద్ద నిధిని చూడగానే పేదవాడికి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. ఇవన్నీ గతంలో రాక్షసుడి బారిన పడ్డ వర్తకులవి, నావికులవి అయి ఉంటాయి అనుకుని వాడు రాక్షసుడి చేత చిక్కి మరణించిన వారిని తలుచుకుని జాలిపడ్డాడు. ఆ తరువాత చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయిన పేదవాడు మళ్లీ తీరానికి వెళ్ళి తన ఆహార పదార్థాల సంచుల్లో పెద్దవి రెంటిని ఖాళీ చేసి వాటి నిండా పట్టినంత బంగారాన్ని, రత్నాలను నింపాడు. ఆ పనులు చేస్తూ ఉండగా అక్కడ ఉన్న పొదల ముళ్ళు గీరుకుని 2 చేతులకు గాయాలయ్యాయి. అయినా వాటిని లెక్క చేయక పని పూర్తి చేసుకుని తిరిగి తీరానికి పోబోతుండగా నిధికి కాస్త ఎడంగా ఉన్న ఒక చిన్న తోలు సంచి వాడి దృష్టిని ఆకర్షించింది. వెంటనే నిధి ఉన్న సంచులను కింద పెట్టి తోలు సంచిలో ఏమున్నదా అని చూసిన పేదవాడికి అందులో కాంతులు విరజిమ్ముతున్న ఒక చిన్న మణి కనిపించింది. వాడు ఆ మణిని తీసుకుని అటూ ఇటూ తిప్పి పరీక్షగా చూడసాగాడు. అంతే, తక్షణం ఆ మణి స్పర్శ తగిలినంత మేర వాడి చేతులకు అయిన గాయాలు మటుమాయమయ్యాయి. అక్కడి చర్మం ఎప్పటిలా కాంతివంతంగా తయారైంది. వాడు ఆ వింతకు ఆశ్చర్యపోతూ మణిని మిగిలిన గాయాలకు కూడా అంటించి చూశాడు. అవి కనబడకుండా పోయాయి. పేదవాడు అమితానందంతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ మణిని తిరిగి తోలు సంచిలో పెట్టి భద్రపరిచి తీరానికి తిరిగి వచ్చాడు. ఇది జరిగిన 4 రోజులకు తీరం నుంచి కాస్త ఎడంగా పోతూ ఒక పెద్ద వర్తక నౌక పేదవాడి కంటపడింది. వెంటనే వాడు తీరం వెంట పరుగులు తీస్తూ బిగ్గరగా కేకలు పెట్టి తన పై బట్టను గాలిలో ఊపి చివరకు నౌకలో ఉన్న వాళ్ల దృష్టిని ఆకర్షించగలిగాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ నౌక సరంగు నౌకను తీరానికి నడిపి పేదవాణ్ణి అతడి సామానుతో సహా నౌకలోకి ఎక్కించుకున్నాడు. నౌక తిరిగి బయలుదేరింది. నౌకలోని చాలామంది పేదవాడి చుట్టూ చేరి, అయ్యా, మీరెవరు? మానవ మాతృడెవడూ కాలు మోపడానికి కూడా ఇష్టపడని ఈ రాకాసి దీవి మీద మీరు ఒంటరిగా ఇలా సామానుతో సహా చిక్కుపడటం ఎలా జరిగింది అంటూ ప్రశ్నలు గుప్పించారు. పేదవాడు ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని ముందే ఆలోచించుకున్న ప్రకారం ఇలా చెప్పడం ప్రారంభించాడు. అయ్యలారా, నా పేరు శివదాసు. మాది కుంభీనస దేశం. నేనొక చిన్న వర్తకుణ్ణి. నాకు చాలా కాలం నుంచి సముద్ర వ్యాపారం చెయ్యాలని, లక్షలు గడించాలని కోరిక ఉండేది. అయితే సముద్ర వ్యాపారం చాలా ప్రమాదాలతో కూడినదని, ఒక్కొక్కసారి లాభం అన్నది లేకపోగా పెట్టుబడి మొత్తం పోగొట్టుకోవడం కూడా జరుగుతుందని నా స్నేహితులు నన్ను వెనక్కు లాగుతూ వచ్చారు. అయినా నా కోరిక చావలేదు. ఒకరోజు నేను బాగా ధనవంతుడైన నా బాల్య మిత్రుడొకడితో ఎవరెన్ని చెప్పినా నాకు సముద్ర వ్యాపారం చెయ్యాలనే కోరిక వదలడం లేదు.
తగినంత పెట్టుబడి నా దగ్గర లేక అప్పు చేస్తే తిరిగి తీర్చగలనో లేదో అన్న భయం చేత వెనుకడుగు వేస్తున్నాను. నాకే కనుక ఎవరైనా కోరినంత ధనం ఇస్తానంటే రాకాసి దీవిలో ఒక వారం పాటు గడపడానికైనా సిద్ధం అన్నాను. ఆ మిత్రుడికి ఇలాంటి పందేలంటే మహా ఇష్టం. ఆ సంగతి ఎరిగి నేనలా మాట్లాడాను. వెంటనే అతడు నాతో ఒప్పందం కుదుర్చుకుని నేను కోరినంత ధనాన్ని, ఆహారాది ఇతర సామాగ్రిని ఇచ్చి దీవిలో దిగవిడిచాడు. మా ఒప్పందం ప్రకారం రాకాసి దీవి నుంచి బయటపడే బాధ్యత నాదే. నేనా దీవికి వచ్చి ఈ నాటితో 10 రోజులైంది. ఈ 10 రోజుల నుంచి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఎక్కడ దిగానో అక్కడే కూర్చుని ఏదైనా నౌక ఇటు వస్తే బాగుండునని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాను. ఈనాటికి నా అదృష్టం పండింది అంటూ ముగించాడు. చుట్టూ చేరిన వాళ్ళు పేదవాడు చెప్పింది అబ్బురపడుతూ విని 10 రోజుల పాటు రాకాసి దీవిలో ఉండి కూడా ప్రాణాలతో బయటపడటం ఒక పట్టాన నమ్మలేని విషయం. అసలు దీవిలో రాక్షసుడున్నాడా అంటూ ప్రశ్నించాడు. ఏమో నాకేం తెలుసు. నేను తీరం నుంచి లోపలికి 10 అడుగుల మేర కూడా వెళ్ళలేదు. లోపలి నుంచి నాకెలాంటి అలికిడి వినిపించలేదు అని జవాబిచ్చాడు శివదాసుగా మారిన పేదవాడు. దాంతో నౌకలోని వాళ్ళందరూ చాలాసేపు రాకాసి దీవి గురించి, రాక్షసుడున్నాడా లేక సహజ మరణం చెందాడా అన్న విషయం గురించి చర్చలు సాగించారు. పేదవాడు నెమ్మదిగా మాట మార్చి ఆ నౌక తాలూకు ప్రయాణపు వివరాలు, నౌకలోని వర్తకుల వివరాలు తెలుసుకున్నాడు. ఆ నౌక పేదవాడి స్వదేశమైన కుంభీనసకు పొరుగున ఉన్న మాతంగ దేశానికి చెందిన వ్యాపార నౌక. చిన్న పెద్ద వర్తకులున్న ఆ నౌక మార్గం మధ్యంలో గల 4-5 దీవుల వద్ద మజిలీలు చేస్తూ సింహళ దేశం వరకు వెళుతుంది. నౌకలో ఉన్న వర్తకులందరిలోకి పెద్దవాడుగా సౌమ్య స్వభావిగా కనిపిస్తున్న మణికుండలుడనే వర్తకుడు పేదవాడి మనసును ఆకట్టుకున్నాడు. దాంతో ఆ క్షణం నుంచి వాడు మణికుండలుడి వెన్నంటే ఉంటూ అతడి నుంచి అమూల్యమైన వ్యాపార రహస్యాలు తెలుసుకోవడం ప్రారంభించాడు. అలా రోజులు గడిచి నౌక నారికేళ ద్వీపమనే చిన్న దీవికి చేరింది. శివదాసు, ఇక్కడ కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి, కొబ్బరి పీచుతో తయారు చేసిన అలంకార వస్తువులు కారు చౌకగా దొరుకుతాయి. వాటికి ముందు ముందు మనం వెళ్ళబోయే ద్వీపాల్లోనూ సింహళ దేశంలోనూ కూడా మంచి గిరాకీ ఉన్నది అన్నాడు కుండలుడు పేదవాడితో. వెంటనే పేదవాడు ఆయన వెంట దీవిలోకి వెళ్ళి తను కూడా కుండలుడితో పాటు అన్నీ కొని నౌకలో భద్రపరిచాడు. ఆ తరువాత విహారార్థం దీవిలో తిరుగుతుండగా మణికుండలుడు ఒక రాయి కాలికి తగిలి బోర్లా పడిపోయాడు. గాయం వల్ల కలుగుతున్న బాధతో అతడికి ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు. పక్క మీద అటూ ఇటూ పొల్లుతున్న అతడు ఎవరో తన సమీపానికి వచ్చి కూర్చోవడంతో చప్పున లేచి దీపపు ఒత్తిని పెద్దది చేసి చూస్తూ, శివదాసు, ఇంత రాత్రివేళ ఇలా వచ్చావేం అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. పేదవాడు నెమ్మదిగా, మీ బాధ చూసి ఆగలేక ఇలా వచ్చాను, ఒక్క క్షణం ఉండండి అని మణికుండలుడి తలకు ఉన్న కట్టు విప్పేసి తన దుస్తుల్లో భద్రపరిచి తెచ్చిన మణిని గాయానికి తాకించాడు. మరుక్షణం మణికుండలుడి బాధంతా మాయమైంది. అతడు ఆశ్చర్యంగా, శివదాసు, ఏమిటిదంతా? నువ్వు నిజంగా వర్తకుడివేనా అని ప్రశ్నించాడు. పేదవాడు వెంటనే జవాబు చెప్పలేనన్నట్లు కాసేపు మౌనంగా ఊరుకుని, ఈ ప్రశ్న ఎదురవుతుందనే ఈ పని ఇప్పటిదాకా చేయలేకపోయాను. మీ బాధ చూడలేక చివరకు తెగించాను అంటూ మణికుండలుడి చేతులు పట్టుకుని, అయ్యా, మీరు వయసులోనూ అనుభవంలోనూ మంచితనంలోనూ కూడా నాకంటే పెద్దవారు. నేను ప్రస్తుతం వర్తకుండన్న మాట ముమ్మాటికి నిజం. నా గత జీవితం గురించి మాత్రం నన్నేమీ ప్రశ్నించకండి. నా ఇప్పటి స్థితికి కారణభూతుడైన వ్యక్తికి ముందుగా చెప్పిన తరువాతనే నా గురించి మిగిలిన వారందరికీ చెప్పాలనేది నా ఆకాంక్ష. ఒక్క విషయం మాత్రం చెబుతాను వినండి. గతంలోనూ ప్రస్తుతంలోనూ ఇక ముందరి జీవితంలోనూ ఎప్పుడూ కూడా నేను ఆ భగవంతుణ్ణే నమ్ముకున్న మనిషిని.
మనిషి నుదుట ఆ భగవంతుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని గాఢంగా నమ్మేవాణ్ణి. నా నమ్మకమే నా ఈ స్థితికి కారణం. నా వ్యాపార జీవితంలో ప్రథమ గురువులు మీరు. నన్ను నమ్మి ఆశీర్వదించండి అంటూ చేతులెత్తి నమస్కరించాడు. మణికుండలుడు ఆశ్చర్యంగా అంతా విని పేదవాడి తలమీద అప్రయత్నంగా చెయ్యివేసి ఆశీర్వదించాడు. పేదవాడు తన వద్ద ఉన్న మహిమగల మణిని తాకించి మణికుండలుడి బాధను పోగొట్టిన తరువాత వాళ్ళిద్దరూ మరింత సన్నిహితులయ్యారు. మణికుండలుడు పేదవాడికి ఎన్నో వ్యాపార సూత్రాలు, మర్మాలు వివరంగా చెప్పాడు. గతంలో తను చేసిన వ్యాపారాల్ని, తన సముద్ర ప్రయాణపు అనుభవాల్ని కళ్లకు కట్టినట్టు వర్ణించాడు. ఆ శిష్యరికంలో పేదవాడి భాషా జ్ఞానము, వ్యాపార జ్ఞానము అభివృద్ధి చెందాయి. వ్యాపారంలో తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఆ విధంగా పేదవాడు రాకాసి దీవి మీద కాలు మోపిన నాటి నుంచి సరిగ్గా 4.5 నెలల తరువాత దీవి మీద దొరికిన ధనానికి రెట్టింపు ధనాన్ని, ఇంకా అనేకమైన అమూల్య వస్తువులను వ్యాపారంలో సంపాదించి మణికుండలుడికి తన గుర్తుగా అనేక బహుమతులిచ్చి వీడ్కోలు తీసుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు. పేదవాడు స్వదేశానికి చేరేసరికి మహారాజు నిర్ణయించిన 6 నెలల గడువు పూర్తవడానికి ఇక 15 రోజుల వ్యవధి మాత్రం మిగిలి ఉన్నది. ధనవంతుడైన వర్తకుడుగా స్వదేశంలో అడుగుపెట్టిన పేదవాడు ముందుగా రాజధాని నగరంలో ఒక విశాలమైన భవంతి అమ్మకానికి ఉన్నదని తెలిసి దాన్ని ఖరీదు చేసి అవసరమైన మరమ్మతులు చేయించి రంగులు వేయించాడు. సమస్త దాసదాసీ జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పనులన్నీ పూర్తయ్యేసరికి గడువు దినం సమీపించింది. గడువు పూర్తయ్యే రోజున పేదవాడు గొప్ప వర్తకుడి వేషం ధరించి రాజు కోసం అనేక కానుకలు తీసుకుని గుర్రపు బగ్గీలో రాజదర్శనానికి బయలుదేరాడు. అనేక ఊహలతో అంతఃపురం చేరిన అతడికి రాజు గత 2 నెలల నుంచి స్వస్థతగా లేడని, ఆయన వీపు మీద లేచిన వ్రణం ఒకటి ఎంతటి ఘన వైద్యులకు లొంగక రాజును కళ్ళ నీళ్ల పర్యంతంగా బాధిస్తున్నదని తెలియవచ్చింది. ఆ వార్త వింటూనే పేదవాడు నివ్వెరపోయి ఈ 15 రోజుల నుంచి తన పనుల్లో తానుండి మహారాజు గురించిన వార్తలేమీ తెలుసుకోనందుకు బాధపడుతూ హుటాహుటన మళ్ళీ ఇంటికి వెళ్ళి అపూర్వమణిని తీసుకువచ్చాడు. ధనిక వేషంలో హుందాగా ఉన్న పేదవాడికి రాజదర్శనం సులువుగానే లభించింది. వాడు వెళ్ళేసరికి చిక్కి శల్యమై కళాకాంతులు కోల్పోయి ఉన్న రాజు తల్పం మీద సొమ్మసిల్లినట్లుగా ఒక ప్రక్కకు తిరిగి పడుకుని ఉన్నాడు. 6 నెలల క్రితం తనతో ఎంతో ఆత్మస్థైర్యంతో మాట్లాడిన వ్యక్తిని ఆ స్థితిలో చూసేసరికి పేదవాడికి గుండె కరిగి నీరయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనసులో, భగవంతుడా, నీ లీలలు ఎంతటి చిత్రమైనవయ్యా అనుకున్నాడు. ఒక్క క్షణం అటువంటి నిర్వేద స్థితిని అనుభవించిన పేదవాడు తేరుకుని నెమ్మదిగా రాజును సమీపించి ఆచ్ఛాదన ఏమీ లేని రాజు వీపు మీద పెద్దదిగా కనిపిస్తున్న వ్రణంపైన అపూర్వమణిని తాకించాడు. అంతే, మరుక్షణం వీపు మీది వ్రణం మాయమై చర్మం కొత్తగా కాంతిని పుంజుకుంది. అపస్మారక స్థితిలో కూడా బాధను అనుభవిస్తున్న రాజు ఒక్కసారిగా ఆ బాధంతా మాయమై ఏదో హాయిని అనుభవిస్తూ కళ్ళు తెరిచి చూశాడు. అక్కడే ఉండి ఇదంతా చూసిన మహారాణి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. ఆమె అప్రయత్నంగా చేతులు జోడించి పేదవాడికి నమస్కరించింది. మరొక నిమిషానికి రాజు శయ్య మీద లేచి కూర్చుని మరో జన్మ ఎత్తినంత ఆనందంగా, ఎవరు? నాకీ పునర్జన్మ ప్రసాదించిన మహానుభావులెవరు అంటూ ప్రశ్నించాడు. మహారాణి పేదవాణ్ణి చూపించింది. రాజు ఆశ్చర్యపడుతూ చూసేంతలో పేదవాడు ఆయనకు నమస్కరించబోయాడు. అంతలో రాజే ఒక్క ఒదుటున తల్పం దిగి పేదవాడి చేతులు పట్టుకుంటూ, మహానుభావా, నా సర్వం మీకు అర్పించినా మీ రుణం తీర్చుకోలేను. నా పాలిట అపర ధన్వంతరులైన తమ పరిచయంతో
నన్ను అనుగ్రహించండి అన్నాడు. పేదవాడు చిన్నగా నవ్వి, మహాప్రభు, మనకు కొత్తగా పరిచయం అవసరం లేదు. 6 నెలల క్రితమే భగవంతుడు మనిద్దరినీ ఒకరికొకరికి పరిచయం చేశాడు అన్నాడు. కంఠస్వరం వింటూనే రాజు పేదవాణ్ణి గుర్తుపట్టి, మీరు నువ్వు అంటూ తడబడ్డాడు. పేదవాడు రాజును చెయ్యి పట్టుకుని తల్పం మీద నెమ్మదిగా కూర్చోబెడుతూ, ప్రభూ, నా ఈ స్థితికి కారణభూతులు తమరు. ఈనాడు నాకు లేనిపోని గౌరవం ఇవ్వవలసిన అవసరం తమకు లేదు. ఆ రోజున పిలిచినట్టే పెద్దయ్యా అంటూ పిలిస్తే చాలు. నా గురించి అంతా చెబుతాను. ముందు తమరు ఆహారం తీసుకుని సాయంత్రం దాకా విశ్రాంతి తీసుకోండి అన్నాడు. రాజు మంత్రముగ్ధుడిలా పేదవాడు చెప్పినట్టే ఆహారం తీసుకుని సాయంత్రం దాకా ఒళ్ళు మరచి నిద్రపోయాడు. సాయంత్రం మరింత తేలికపడుతూ హాయిగా పన్నీటి స్నానం చేసి ఉద్యానవనంలో కూర్చుని పేదవాణ్ణి అక్కడికే తీసుకురావలసిందిగా భటుల్ని ఆజ్ఞాపించాడు. మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకున్న పేదవాడు రాజు సరసన కూర్చుని తను రాకాసి దీవిలో అడుగుపెట్టింది మొదలు ఆనాటిదాకా జరిగినదంతా పూసగుచ్చినట్లుగా రాజుకు చెప్పాడు. పేదవాడు అంతా చెప్పి ఆఖరుగా, ప్రభూ, మనిషి సర్వశక్తిమంతుడే, కాని మానవత్వానికి ఒకడుగు పైనే దైవత్వం ఉన్నది. పాంచభౌతికమైన మనిషికి 4 అడుగులపైనే సృష్టికర్త అయిన ఆ సర్వేశ్వరుడున్నాడు. విధి మనిషి జీవితాన్ని క్షణక్షణము నిర్దేశిస్తూనే ఉంటుంది. ఏ దురదృష్టం అదృష్టంగా మారుతుందో, ఏ అదృష్టం దారుణమైన దురదృష్టానికి దారితీస్తుందో ఎంతటి మహామహులకైనా సరే ఊహకందని విషయం. మనిషి చెయ్యవలసిన పనల్లా ధర్మాన్ని ఆచరించడం, ధర్మపథాన నడవడం. ఆ ధర్మపదమే అతడిని ఔన్నత్యానికి తీసుకువెళ్ళి ఆ దేవదేవుడికి ముద్దు బిడ్డను చేస్తుంది. మన విషయమే చూడండి. నన్ను రాకాసి దీవికి పంపటమనే దురదృష్టం ద్వారా నాకే కాదు, మీకు అదృష్టం కలిసి వచ్చింది కాదంటారా అన్నాడు. మౌన గంభీర ముద్ర వహించి పేదవాడి మాటలన్నీ శ్రద్ధగా విన్న రాజు అప్రయత్నంగా తల అడ్డంగా తిప్పాడు. తరువాత చేతులు జోడించి నమస్కరిస్తూ, పెద్దయ్యా, ఈ నమస్కారం ముందు లీలా మానుషుడైన ఆ జగన్నాథుడికి, తరువాత అతడి దూతవైన నీకు. ఈ ప్రపంచంలో మంచివాళ్లందరూ ఆ దేవుడి దూతలేనని నువ్వే చెప్పావు, గుర్తున్నదా అంటూ మనసారా హాయిగా నవ్వాడు. రమణీయంగా ఉన్న ఆ ఉద్యానవనంలో అప్పటికే మూలమూలలా వ్యాపించిన పున్నమి వెన్నెల ధవళకాంతి భగవంతుడి స్వచ్ఛమైన దరహాసంలా మనోహరంగా మెరిసింది. సమాప్తం.